హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. ఇలా చూడండి, వచ్చరికైతే నాన్ ఏసీ క్లాసిక్ మీడియాలు అండి. 6,000 6,500లో అయితే 6,500 అయితే వీళ్ళు ఇస్తామన్నారు. వాళ్ళు 6,000కి అడుగుతున్నారు. 60 రూపాయలు కేజీ, 65 రూపాయలు కేజీ వేసుకోమంటే నోదు 6 రూపాయలు అడుగుతున్నారు. ఇవాళ డేట్ వచ్చరికైతే జూన్ 11, 2025 అనగా బుధవారం. ఇలాగే మరెన్నో రకాలు మిర్చి రకాల వీడియోలు అప్లోడ్ చేయడం చూసి తెలుసుకొని చూడండి. ఏసీ బంగారం బెస్ట్లో అండి. 11,500 వేశారు. అంతే 115 రూపాయల కేజీ. కింటా 11,500 చూస్తున్నారు కదండి. ఇవే కాదు, డీలక్స్లు కూడా ఉన్నాయి చూసారా. డీలక్స్లు అయితే 10,000 నుంచి మార్కెట్ మీడియాలు బంగారం. డీలక్స్ అయితే 13, 13.5 దాకా ఇవాళ జరిగినాయి. ఏదేమైనా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ మిర్చి అప్డేట్స్ వీడియో లాస్ట్ దాకా చూస్తే అన్ని రకాల మిర్చి అప్లోడ్ చేయడం జరిగింది. లేట్ అయింది, నెట్ సరిగ్గా అందక ఏమనుకోవద్దు. ఇటువంటి వచ్చరికి ఏసీ తేజ తాలు 6,500 రూపాయలు చేసి బేరం వేశారు. అంతే కేజీ 65 రూపాయలు, కింట 6,500. ఇవే కాదు, ఎక్కువ 6,000 ఎక్కువ వేస్తున్నారు. 6,000 ఇంక బాగుంటే 6,500. ఇవాళ అయితే మాత్రం నాన్ ఏసీ రకాలు మిగతావన్నీ కూడా ఫుల్ వీడియోలో పెట్టాను, చెప్పాను. చూసి తెలుసుకొని లైక్ చేయండి. మార్నింగ్ ఉదయం వీడియోలో అన్ని రకాల మిర్చి గురించి వివరంగా చెప్తూ ఉంటాను డైలీ మన ఛానల్లో మాత్రం. కాబట్టి చూసి తెలుసుకొని లైక్ చేయండి అన్న. ఈ చూడండి, వచ్చరికి ఏసీ తేజ డీలక్స్ 13,500 వేశారు. అంతే 135 కేజీ, కింటా 13,500, 135 రూపీస్ డీలక్స్ ఫర్. ఇంకా బాగుంటే 37, 40 రూపాయల దాకా జరిగే అవకాశాలు ఉన్నాయి. సుపీరియల్ ఉంటే కాకపోతే సుపీరియల్ అయితే కాదన్న. డీలక్స్లు చూస్తారు కదా క్వాలిటీ, ఇంతకన్నా క్వాలిటీ ఉండాలంటున్నారు. ఇది పెద్ద క్వాలిటీ ఏం కాదు. 35 రూపాయలు వేసారని కూడా చెప్తున్నారు. చాలామందిని అడిగాను వీటి గురించి రేట్ అయితే మాత్రం. ఓకే, అలాగే చూడండి, వచ్చరికైతే ఏసీ బుల్లెట్ మీడియాలు 11,000 రూపాయలు చేసి బేరం వేశారు. కేజీ 110 రూపాయలు, కింటా 11,000 అన్నమాట. బుల్లెట్లు అంటారు. ఇందా చూసారుగా 13,500 కాయలు రీల్స్ పెట్టాను కదా, అది 100 వీడియో. అవి చూడండి, వాటికి వీడికి తేడా ఎట్లా ఉంది. అవి డీలక్స్, ఏం మీడియాలు 11,000 రూపాయలు చేసి అయితే బేరం జరిగింది ఇలాగా మన మార్కెట్ యార్డ్లో. ఓకే, అలాగే ఇవి వచ్చరికైతే ఏసీ ఆర్మూర్ బెస్ట్లు 10,500 వేశారు. కింట అంతే కేజీ 105 రూపాయలు చేసి అయితే ఆర్మూర్ బెస్ట్ ఇవాళ జరిగినాయి. ఇంకా డీలక్స్ ఉంటే 110, ఇంకా సుపీరియల్ ఉంటే 112 రూపాయలు దాకా వేస్తున్నారు. ఎక్కువగా 9,000, 9,500, 10,000 ఆర్మూర్లో అయితే బేరాలు జరుగుతున్నాయి. నాన్ ఏసీ అంటారా 7-8 బేరం జరుగుతుంది. 7-8, 9,000, ఎక్కువ 9,000 దాకా జరుగుతుంది. 9,000 లోపే. ఏసీ రకాలైతే 9,000 నుంచి 10,000, 10,500, 11, 11,200 వరకు అయితే జరుగుతున్నాయి. ఇటువంటి వచ్చరికి ఏసీ 341 బెస్ట్లు 135 రూపీస్ చెప్పారు కొనే ఆయన. అమ్మే ఆయన అయితే మాత్రం పార్టీ రైతు తరపున వాళ్ళైతే 120, 25, 130 రూపాయల దాకా అడిగారు. ఇవ్వననేసారు. 13,500 అయితే ఇస్తామన్నారు. అయితే నో సేల్స్. నేను నో సేల్స్ అని పెట్టలేదు, నో సేల్స్ అనమాట. 125, 130కి అడుగుతున్నారు. 341 ఏసీ. నాన్ ఏసీ అయితే ఇంత క్వాలిటీలు ఏమి రావట్లేదు అన్న. ఇవి చూడండి, ఏసీ తేజ మీడియం బెస్ట్ 11,500 వేశారు. అంతే కేజీ 115 రూపాయలు ఏసీ. నాన్ ఏసీ రకాలు కొద్ది క్వాలిటీ లేవని అందుకే వీడియోలు తీయలేదు. పిక్కలు లాంటివి అట్లాంటివి ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి, అది కూడా 100 మీడియాలు. నాన్ ఏసీ 7,000, 7,500 వేస్తున్నారు. కొద్దిగా బాగుంది. ఇంకా పిక్కలు అయితే 6,000 కూడా జరుగుతున్నాయి తాళ్ళలాగా. ఇవైతే 11,500, 115 రూపాయలు చేసి బేరం జరిగింది. ఇవి చూడండి, ఏసీ బుల్లెట్ డీలక్స్ 13,500 కింట. అంతే కేజీ 135 రూపాయలు చేసి బేరం వేశారు. ఇవైతే మాత్రం 135 రూపీస్ చేసి ఏసీ బుల్లెట్ డీలక్స్లు వచ్చరికైతే చూడండి. సైజు ఉన్నాయి కదా, సైజు క్వాలిటీ అమ్మటే కాటా ఇన్ని అయిపోయినాయని అన్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. మళ్ళీ మచ్చుకెళ్ళినప్పుడు ఏమైనా తగ్గిందో రేటు మారచ్చు, మనకు తెలియదు. అవన్నీ మచ్చుకెళ్ళాక ఎట్లా అయిందో. యాడ్లో మాత్రం 135 రూపాయలకి బేరం అయితే జరిగింది వచ్చరికైతే బుల్లెట్లు. చూడండి, కరెంట్ లేదు, వర్షం పడి చీకటి, అందుకే బయట కొన్ని కాయలు పోసారు. ఈ కాయలు ఇవే అక్కడ ఎలా కనబడుతుంది, చీకట్లు ఎలా కనబడుతుంది. ఇవి చూడండి, నాన్ ఏసీ తేజ మీడియాలు ఇవేనండి. 70 రూపాయలు, 75 రూపాయల దాకా అడుగుతున్నారు. ఇవి వచ్చరికైతే 70, 75 రూపీస్. ఒక ఆయన అయితే 78 రూపాయలు కూడా వేశారని చెప్పారు. తర్వాత నేను వీడియో తీసి వెళ్ళిపోయినాక 7,800 కూడా వేశారని తెలిసింది. మరి మన ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మనం చూసినప్పుడైతే 7,000, 7,500 కాక బేరం అయితే జరిగింది మీడియాలు నాన్ ఏసీ తేజ. ఓకే, అలాగే చూడండి, పక్క అయితే వర్షం పడడం వల్ల వర్షం పడుతున్నా పక్కన రైతులు బస్తాలు వస్తున్నాయి, తడుస్తూ ఉన్నాయి పక్క నుంచి అయితే. చూడండి, తడిసిన పట్ట కూడా కప్పలేదు ఆయన పాపము. అయితే ఆల్రెడీ తడిసిపోయినాయి.
ఈ చిన్న శనికలకి ఇంకేమీ ఉందలేనట్టుగా తీసుకొచ్చి పెట్టాడు. దిగుమతి వాళ్ళు ముఠా వాళ్ళు ఇంకా రాలేదు, వర్షం పడుతుందని చెప్పి ఆగారు. చిన్న చిన్న పూల వర్షం అండి. ఆ పూల వర్షం చాలు ఈ మిరగాయ తడపడానికి, బయట జనాలు తిరగకుండా చేయడానికి చాలు. ఆ మాత్రం ఇవాళ ఏదైనా అట్లా తయారైంది. బుధవారం మార్కెట్ కొద్దిగా బాగుంటుంది, స్పీడ్గా ఉంటుంది అనేసరికేమో ఈ వర్షం వచ్చి ఇట్లా తగలడింది. జరిగే బేరాలు కూడా కొద్దిగా జరగకుండా కొంతమంది పార్టీ వాళ్ళు ఆపేసింది. వర్షానికి కొంతమంది రారు, బద్దకిచ్చి ఏమి వెళ్తాంలే రేపు వెళ్ళొచ్చు అన్నట్టుగా అలా ఉండిద్ది. ఏదేమైనా కానీ అయినా కానీ పనులు ఆగవు, వ్యాపారాలు ఆగవు, ఈ బేరాలు ఆగవు, ఏం ఆగవు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వర్షం కాదు ఏది వచ్చినా కానీ. కాకపోతే అంత వర్షం లేనప్పుడు దీనికి వర్షం ఉన్నప్పుడు జరగదు, స్పీడ్గా చూస్తే లోగా జరిగిద్ది. ఇట్లాగా చూస్తున్నారు కదండి మార్కెట్ యార్డ్లో. ఏదేమైనా కానీ ఈ విధంగా ఉండిద్ది డైలీ మిర్చి అప్డేట్స్ మన ఛానల్లో. ఏమంటారు? ఓ పక్కతో ఉండి వర్షం పడుతున్నా, దిగుమతి బళ్ళు వస్తున్నా దింపుతున్నారు. మరి ఈ వీడియో అయితే ఉదయం పెట్టడం జరిగింది. కాకపోతే మరి ఇవాళ కొన్ని రకాల వీడియో తీయడం కుదరలేదు, వర్షం వల్ల లేట్ అయ్యి ఇవన్నీ ఉన్నాం. అందుకని ఇదే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా దీనికే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు ఈ విధంగా బండి మీద వచ్చిన బత్తాలు తీసుకెళ్ళి అక్కడ దింపితే 7 రూపాయలు 8 రూపాయలు వాళ్ళకి దిగుమతి కూలిస్తారండి. ఇవన్నీ రైతు మీద వేస్తారు. తర్వాత కాపలా కూలి ఉండిద్ది బస్తాలు అమ్ముకున్నాక. అట్లా ఉండిద్ది. ఏదైనా కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ.